మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి పెసరట్టు ఉప్మా అయితే రెడీ చేశాను. సో దానిలో ఉన్న 2 పెసరట్లతో ఆఫ్టర్నూన్ లంచ్కి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఏంటి పెసరట్టు ఉప్మా తిన్నా బాగానే ఉంది, దాంతో కూర వండుతున్నావు ఏంటని అనుకోకండి. నాకు తెలిసి చాలామందికి పెసరట్టుతో కూర తెలిసే ఉండొచ్చు. తెలియని వాళ్ళు ఉంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి, మీకే తెలుస్తుంది. కూర అయితే చాలా టేస్టీగా ఉంటుంది. పెసర పునుకులతో కూడా కూర అయితే రెడీ చేస్తారు. సో నేను ఇక్కడ పెసరట్లతో అయితే కూర ప్రిపేర్ చేస్తున్నాను. కూర అయితే చాలా టేస్టీగా ఉందండి. కర్రీ అయితే చాలా బాగుందండి, చాలా టేస్టీగా అయితే ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ ప్రాసెస్ అంతా కూడా నేను మీకు చూపించాను. సో మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో అయితే కామెంట్ చేసేయండి. అండ్ చాలామంది ఇందులో కొద్దిగా చింతపండు వాటర్ అయితే యాడ్ చేసుకుంటారు. బట్ నేను ఏంటంటే ముందుగా పేస్ట్ అయితే రెడీ చేసుకున్నాను కదా, దానిలోనే చింతపండు కూడా వేసి పేస్ట్ రెడీ చేసుకోవడం వల్ల నేను ఇందులో నార్మల్ వాటరే కన్సిస్టెన్సీని బట్టి యాడ్ చేశాను. అండ్ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వ్లాగ్.